హాయ్ గైస్, వెల్కమ్ టు రాబిన్వుడ్ మూవీ రివ్యూ. మూవీ చూసాక నా ఒపీనియన్ అయితే బాలేదు బ్రో. నచ్చలేదు అసలు. సినిమా చెత్తలా ఉంది. సినిమా ఒక డైలాగ్ సింక్ అవ్వదు, ఒక క్యారెక్టర్ సింక్ అవ్వదు, ఒక యాక్టింగ్ సింక్ అవ్వదు. ఎంచుకున్న టెంప్లెట్ అయితే బాగుంది బ్రో, కానీ తీసే విధానమే బాగాలేదు. సినిమాలో చిరాకు తెప్పించే విషయం ఏంటంటే డబ్బింగ్లు మారిపోతాయి భయ్యా. ఒక్కొక్క దగ్గర వాళ్ళ డబ్బింగ్లు పడవు, వేరే వేరే డబ్బింగ్లు పడతాయి. అంటే యాక్టర్స్కి కూడా అనిపించిందేమో, మనం ఎందుకులే డబ్బింగ్ చెప్పడం అని. వెంకీ కుటుంబంలో కూడా గాంజా తాగి ఈ సినిమా తీసినట్టు సినిమా కూడా అలాగే ఉంటుంది. సినిమా స్టోరీ ఏంటంటే భయ్య, హీరో ఒక అనాథ. మనోడున్న అనాథ శరణాలయానికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం తీర్చడానికి మనోడు దొంగగా మారుతాడు. కానీ దొంగ అనేవాడు ఎప్పటికైనా దొరికిపోవాలి కదా. అలా దొరికిపోతాడేమో అనే భయంతో ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. ఈ సెక్యూరిటీ ఏజెన్సీకి ఒక కాంట్రాక్ట్ వస్తుంది. ఆ కాంట్రాక్ట్ చేస్తున్న సమయంలోనే విలన్ ఎదుర్కొంటాడు. సినిమా స్టోరీ అయితే ఇదే. దీన్ని వెంకీ కుటుంలా అంటే మీకు ఎలా చెప్పాలి, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ అనవసరమైన డైలాగులు, అర్థం లేని మాటలు, చండాలంగా ఉంది సినిమా. ఈ సినిమాలో ఎవర్రా బాబు యాక్టింగ్ బాగా చేశారంటే, హీరోయిన్కి ఒక తాత క్యారెక్టర్ ఉంటారు, అతను ఒకరు మాత్రమే నీట్గా చేశారు. మిగతా వాళ్ళందరూ రొడ్డ. లిటరల్లీ సినిమా చూస్తూ కొంతమంది అయితే నిద్రపోతున్నారు. అలా ఉంది సినిమా. ఎంత వద్దు అనుకుంటే అంత క్రింజ్ వస్తూనే ఉంటుంది సినిమాలో. అలా దీనికి సక్సెస్ మీట్ అంట. ఎందుకు వెంకీ గారు సక్సెస్ మీట్ అవసరమా? అంతే భయ్యా, ఈ సినిమా కోసం ఇంకా ఎక్కువ మాట్లాడుకో. క్యారెక్టర్స్ ఎవ్వరూ నీట్గా చేయలేదు. అందరూ ఓవర్ యాక్టింగ్లే, డమాబుస్ యాక్టింగ్లు చేశారు. నిజం చెప్పాలంటే చాలా చండాలమైన యాక్టింగ్లు ఉంటాయి ఇందులో. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఈ సినిమాని ఎవరైనా ఇప్పటిదాకా చూడకపోతే పర్వాలేదు, చూడాల్సినంత ఏం లేదు సినిమాలో. మీకు టైం వేస్ట్ అంతే. ఈ సినిమాలో పెద్ద దరిద్రం ఏంటంటే శ్రీలీలయే. యాక్టింగ్ ఉంటుంది భయ్యా, చిరాకు. శ్రీలీలతో పాటు విలన్ రోల్ భయ్యా. అస్సలు విలన్ అంటే మ్యాచ్ కాదు. అసలు సినిమా మ్యాచ్ కాదు అనుకోండి, అది తర్వాత విషయం. నాకైతే పరమ చిరాకు వచ్చింది ఆ రోల్ని చూస్తే. కమిడియన్లా కనిపిస్తాడు ఆడ మటుకు. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.